అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ గుండు భీమన్న కథల నుంచి పల్లబుట్ట గొడవ. బామ్మ ఒకనాడు గ్రామాధికారి ఇంటికి వెళ్ళి ఆయనతో తన మనువడి విషయం మొరబెట్టుకున్నది. మా వాడు బొత్తిగా ఎందుకు పనికి రాకుండా ఉన్నాడు. వాడికి ఒక్క పని చేత కాదు. ఏం చెయ్యాలో తోచడం లేదు అన్నదావిడ. నీకెందుకు, వాణ్ణి మా ఇంట కొద్ది రోజులుంచు, వాడికి అన్ని పనులు చక్కగా నేర్పుతాను అన్నాడు గ్రామాధికారి. సరే ఇంకేం, భీమన్న గ్రామాధికారి ఇంటికి వచ్చి పని చేయడం ప్రారంభించాడు. అదేం ప్రారంధమో, వాడు చెప్పిన పని చెప్పినట్టే చేసి కూడా చివాట్లు తినేవాడు. దీనికి కారణం వాడి అశ్రద్ధ కాదు, వాడికి సొంతంగా ఆలోచించేటందుకు బుర్ర లేదు. అలాగే వాడు గ్రామాధికారి ఏ ఊరు పోతే ఆ ఊరల్లా తాను కూడా పోతూ కొన్నాళ్ళు పనిచేశాడు. ఒకనాడు గ్రామాధికారి భీముణ్ణి పిలిచి, ఏటి అవతల మొన్న మనం వెళ్ళి వచ్చామే, ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ ఉండే మన కాపు సుబ్బయ్యకు ఈ ఉత్తరం ఇచ్చిరా అని చెప్పాడు. భీమన్న ఆ జాబు తీసుకొని ఆ గ్రామానికి ప్రయాణం చేసి కాపు సుబ్బయ్యకు దాన్ని ఇచ్చి ఇంటికి తిరుగు ప్రయాణం అయినాడు. ఆ సమయంలో కాపు భీమన్నకు ఒక పళ్ళబుట్ట ఇచ్చి, ఇందులో 50 అరటిపళ్ళున్నాయి. అవి త్వరలోనే పండుతాయి. పండినప్పుడు అవి ఎర్రగా అవుతాయి. ఎర్రగా అయిన తర్వాత వాటిని నిల్వ ఉంచడం మంచిది కాదు, వెంటనే తినాలి అని చెప్పాడు. భీమన్న పళ్ళబుట్ట తీసుకొని బయలుదేరాడు. వాడు నది దగ్గరికి వచ్చేసరికి ప్రవాహం జాస్తిగా ఉన్నది. ఆ రోజు నది దాటడం సాధ్యపడదు. మర్నాడు భీమన్న నది దాటి బుట్టలో పళ్ళకేసి చూసుకున్నాడు. అవి ఎర్రగా ఉన్నాయి. పళ్ళు ఎర్రబడ్డాక నిల్వ ఉంచరాదని, వెంటనే తినాలని కాపు చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చి భీమన్న కష్టపడి 50 అరటిపళ్ళు తినేసి ఖాళీ బుట్ట తీసుకొని ప్రయాణం పూర్తి చేసి గ్రామాధికారి ఇల్లు చేరుకున్నాడు. వెళ్ళిన పని అయిందా? చీటీ సుబ్బయ్యకిచ్చావా అని గ్రామాధికారి అడిగాడు. ఇచ్చాను, ఇదిగో బుట్ట, సుబ్బయ్య మీకు ఇవ్వమన్నాడు అంటూ భీమన్న ఖాళీ బుట్ట గ్రామాధికారి ఎదుట పెట్టాడు. ఈ ఖాళీ బుట్ట దేనికిచ్చాడు అని గ్రామాధికారి ఆశ్చర్యంతో అడిగాడు. ఖాళీ బుట్ట ఇవ్వలేదు, అందులో 50 అరటిపళ్ళు పెట్టి వాటిని ఎర్రబడ్డగానే తినేయాలని, నిలవ ఉంటే చెడిపోతాయని చెప్పాడు. నేను ఏరు దాటి చూస్తే పళ్ళు ఎర్రబడ్డాయి, నిలువ ఉంటే చెడిపోతాయని అన్నీ తిన్నాను అన్నాడు భీమన్న. గ్రామాధికారికి మండిపోయింది. ఆయన భీమన్నను నానా చివాట్లు పెట్టి, నీ మొహం నాకు చూపించకు, వెళ్ళిపో అని ఇంటికి పంపేశాడు. బామ్మ వాణ్ణి చూస్తూనే ఏదో జరిగిందని గ్రహించి జరిగిందంతా విన్నాక ఆవిడ నిరాశతో, ఓరి వెధవా, నీకింక ఈ జన్మలో బుద్ధి రాదు అన్నది. మరి ఏ జన్మలో బుద్ధి వస్తుంది అని భీమన్న అడిగాడు. ఇంకొక జన్మ ఎత్తాలి అన్నది బామ్మ. ఇంకొక జన్మ ఎప్పుడు ఎత్తుతాను అన్నాడు భీమన్న. చచ్చినాకనే ఇంకో జన్మ, నువ్వు పని చేయడం చాలే, ఇల్లు కదలకు అన్నది బామ్మ. ఈ కథ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.